ఇంకొక రాత్రి ఇక్కడ ఉండలేవా? నేను వీలైనంత త్వరగా వెచ్చని ప్రదేశానికి ఎగిరిపోవాలి. నా కుటుంబాన్ని మిత్రుల్ని వెతుక్కోవాలి. దూరపు గ్రామంలో ఆ వైపున నాకొక యువకుడు కనిపిస్తున్నాడు. అతను ఒక పేపర్లతో నిండిన టేబుల్ ఎదురుగా కూర్చున్నాడు. పాలిపోయిన వైలెట్ ఆకులున్నాయి ఒక గ్లాసులో. అతను ఒక యువ రచయిత. అతని కొత్త పుస్తకం పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ అతని వద్ద అంటించడానికి కర్రలు లేవు. ఒక పూట తినడానికి రొట్టి ముక్క కూడా లేదు. అతనికి సహాయపడాలని లేదా నీకు? సున్నితమైన మనసున్న కోయిల ఇంకో రాత్రి అక్కడే ఉండటానికి ఒప్పుకుంది, కేవలం ఆ యువ రచయితకు సహాయం చేయడానికి. దురదృష్టం ఏమిటంటే నా వద్ద ఇంకొక రూబీ లేదు. కానీ కళ్ళల్లో కూడా విలువైన పచ్చళ్ళు ఉన్నాయి. వాటి నుండి ఒకటి తీసుకుని ఆ రచయితకి ఇవ్వు. ఇది విని కోయిల ఎంతో బాధపడింది. ముందు ఈ విషయం ఒప్పుకోలేదు. కానీ ప్రిన్స్ పట్టుపట్టడంతో ఒప్పుకోక తప్పలేదు. దానికి మరో ఉపాయం కూడా తోచలేదు.